వాస్తవానికి తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో చేరే విషయమై ఎక్కువగా భయపడుతున్నది జగన్ రెడ్డి మాత్రమే. తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో చేరితే ముస్లింలను, క్రైస్తవులను రెచ్చగొట్టవచ్చు. తనకు భయంగా ఉందని చెప్పకుండా మీకు భయంగా ఉంటే వచ్చి నా చుట్టూ పడుకోండన్న తరహాలో జగన్ ఆ వర్గాలను రెచ్చగొట్టవచ్చు. జగన్ రెడ్డి ట్రాప్లో చిక్కుకొని ప్రధాని మోదీని నేరుగా ఢీకొనే ప్రయత్నం చేసి ఆత్మహత్య చేసుకోవడమా, ప్రస్తుతానికి మోదీ ప్రమాదాన్ని తప్పించుకొని అధికారాన్ని అందుకోవడమా అన్నది తెలుగుదేశం పార్టీ తేల్చుకోవాలి. ప్రజాబలం లేని వారి మాటలకు రెచ్చిపోవడమా, లేక విజ్ఞతతో ఆలోచించి గండం గట్టెక్కడమా అన్నది తెలుగుదేశం పార్టీ ముందున్న ప్రశ్న. భారతీయ జనతా పార్టీ కోణం నుంచి చూస్తే వారికి కూడా తెలుగుదేశం పార్టీతో పొత్తు అనివార్యత కాదు. అయితే ప్రస్తుత పొత్తు ప్రతిపాదనకు కారణం ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఉన్న 25 ఎంపీ సీట్లలో ఎవరు ఎన్ని సీట్లు గెలుచుకున్నప్పటికీ ఎన్నికల తర్వాత తమకే మద్దతిస్తారని బీజేపీ పెద్దలకు తెలియక కాదు. బీజేపీతో బహిరంగంగా పొత్తు లేకపోయినా జగన్ రెడ్డి ఆ పార్టీతో ఎలా అంటకాగుతున్నారో చూస్తున్నాం. ఒకప్పటి తమిళనాడు పరిస్థితి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ది. 2 ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వ ప్రాపకం కోసం పాకులాడాల్సిన పరిస్థితి. అయినా ఉన్నట్టుండి ఎన్డీఏలో చేరవలసిందిగా తెలుగుదేశం పార్టీకి ఎందుకు ఆహ్వానం పలికారంటే ఈ ఎన్నికల్లో గరిష్ట సంఖ్యలో ఎంపీ సీట్లు గెలిచి రికార్డు సృష్టించాలన్న లక్ష్యాన్ని ప్రధాని మోదీ పెట్టుకున్నారట. ఇందిరాగాంధీ హత్యానంతరం జరిగిన లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 403 స్థానాలను గెలుచుకుంది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన వెంటనే జరిగిన ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి అన్ని సీట్లు లభించలేదు. ఇందిరాగాంధీ హత్యానంతరం మాత్రమే సానుభూతి వెల్లువెత్తి కాంగ్రెస్ పార్టీ 50% పైగా ఓట్లతో 403 సీట్లు గెలుచుకుంది. ఇప్పుడు జరగబోయే ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి 403 కంటే ఒక్క సీటైనా అధికంగా సాధించాలన్న పట్టుదలతో ప్రధాని మోదీ ఉన్నారని చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత పరిస్థితులు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా మారాయని ధృవీకరించుకున్న మీదటే ప్రధాని మోదీ ఆ పార్టీని ఎన్డీఏలో చేర్చుకోవడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మిమ్మల్ని ఎన్డీఏలో చేరాలని కోరవలసిందిగా ప్రధాని మోదీ ఆదేశించారని హోంమంత్రి అమిత్ షా చంద్రబాబుతో సమావేశం సందర్భంగా తెలిపారు. జగన్ రెడ్డి నేరుగా ఎన్డీఏలో చేరబోరు కనుక ఆయన బలాన్ని లెక్కలోకి తీసుకోవడానికి లేదు. ఏదేమైనా తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ భాగస్వామి అయ్యేది లేనిది మరో వారం రోజుల్లో తేలిపోతుంది. అప్పటి వరకు పొత్తుకు అనుకూల వ్యతిరేక వర్గాలు ఎవరి ఆట వారు ఆడతారు. చంద్రబాబు గెలవబోతున్నారు కనుక భారతీయ జనతా పార్టీ నుంచి పొత్తుకు ఆహ్వానం అందింది. కేంద్రంలో మళ్లీ బీజేపీనే గెలవబోతోంది కనుక పిలిచిందే తడవుగా చంద్రబాబు ఢిల్లీ వెళ్లారు. ఇది వాస్తవం. మూడ్ ఆఫ్ ద నేషన్ పేరిట ఇండియా టుడే గ్రూప్ తాజాగా నిర్వహించిన సర్వేలో కూడా ఈ 2 పార్టీల గెలుపు ఖాయమని తేలింది. ఈ సర్వే ఫలితాలు వెల్లడైన తరువాత జగన్ రెడ్డి శిబిరం ఉలికిపాటుకు గురైంది. దీంతో అలవాటు ప్రకారం ఆ సర్వే విశ్వసనీయతను ప్రశ్నిస్తూ తమ రోత పత్రికలో కథనాలు వండి వార్చారు. 2019కి ముందు ఆ తర్వాత కూడా ఇండియా టుడే గ్రూపు క్రమం తప్పకుండా సర్వేలు నిర్వహిస్తోంది. 2018లోనే అధికార తెలుగుదేశం పార్టీ కంటే వైసీపీ 6% ఓట్ల ఆధిక్యంలో ఉందని తేల్చి చెప్పింది. 2022లో తెలుగుదేశం పార్టీకి 7 ఎంపీ సీట్లు, 2023లో 10 సీట్లు, 2023 ఆగస్టులో 15 సీట్లు, 2024 జనవరిలో 17 సీట్లు వస్తాయని ఈ సంస్థ అంచనా వేసింది. దీంతో కలవరపాటుకు గురైన జగన్ అండ్ కో తమ శ్రేణుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపడానికై రిపబ్లిక్ సర్వే అంటూ ఒక బోగస్ సర్వేను ప్రచారంలోకి తెచ్చింది. నిజానికి తెలుగునాట నెలకొన్న పరిస్థితుల వల్ల సర్వేలలో ప్రజలు స్వేచ్ఛగా తమ అభిప్రాయాలు చెప్పలేని పరిస్థితి ఉంది. ఈ కారణంగానే ఎన్నికల షెడ్యూల్కు ముందు చేయించుకున్న సర్వేలను నమ్ముకొని తెలంగాణలో కేసీఆర్ బోర్లా పడ్డారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా ఎన్నికల ఫలితాలు ఏకపక్షంగా ఉండబోతున్నాయి.
ఈ ఉపద్రవం నుంచి బయటపడ్డానికై జగన్ రెడ్డిని నిజాయితీపరుడుగా చిత్రిస్తూ రూపొందించిన యాత్ర 2 చిత్రాన్ని విడుదల చేసి ప్రేక్షకులను ఆకర్షించడానికి నానా అగచాట్లు పడుతున్నారు. త్వరలో వర్మ తీసిన వ్యూహం సినిమాను కూడా విడుదల చేస్తారు. అప్పటికి అనుమానం తీరకపోతే వర్మ తీస్తున్న మరో చిత్రం శపథం కూడా విడుదల చేయవచ్చు. మొత్తం మీద పడిపోతున్న తన గ్రాఫ్ ను పెంచుకోవడానికై జగన్ రెడ్డి కూడా సినిమాలనే నమ్ముకోవడం వింతగా ఉంది. ఒకప్పుడు నా వెంట్రుక పీకే వాళ్ళు లేరు అన్న జగన్ ఆ తరువాత క్రమంలో మిమ్మల్నే నమ్ముకున్నాను, మీరే గెలిపించాలి అని అర్థించే వరకు ఒక్కో మెట్టు దిగుతూ వచ్చారు. ఇప్పుడు సినిమాలను కూడా నమ్ముకునే దుస్థితి. అయినా సినిమాలకు, సినిమా హీరోలకు ప్రభావితమై జనం ఓట్లు వేసే రోజులు పోయాయి. తెలుగు రాష్ట్రాలలోనే కాదు, తమిళనాడులో కూడా ఇది రుజువైంది. మనిషి బ్రతికితే రాజులా బ్రతకాలి, రారాజులా బ్రతకాలి. అందుకు మార్గం స్వర్గసీమ సుకేతనంలో భూమి కొనుగోలు చేయడమే. వెంచర్ ముగింపు పథకంలో భాగంగా మార్కెట్ ధరతో పోలిస్తే 33% ఆదా. ముఖ్యమంత్రి జగన్ కు ఆయన సోదరి షర్మిల రూపంలో కూడా ముప్పు ఎదురవుతోంది. షర్మిల సూటిగా సుత్తి లేకుండా జగన్ను ఎండగడుతున్నారు. సిద్ధం అంటూ జగన్ ప్రచారం చేసుకుంటుండడంతో ప్రజలు నిన్ను ఇంటికి పంపడానికి సిద్ధంగా ఉన్నారంటూ ఆమె నేరుగా తేల్చి చెబుతున్నారు. క్రైస్తవ ఓటు బ్యాంకును కాంగ్రెస్ పార్టీ వైపు ఆకర్షించడంలో షర్మిల కొంతమేరకు సఫలమైనట్టు వార్తలొస్తున్నాయి. ఆమె సభలకు జనం కూడా క్రమంగా పెరుగుతున్నారు. ప్రతిపక్షాల కంటే వైసీపీ ఎమ్మెల్యేలే తమ వాచాలత్వంతో జగన్ కు ఎక్కువ నష్టం చేస్తున్నారు. రాజధాని ఎందుకు, రాజధానేమైనా కూడు పెడుతుందా అని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యపై విమర్శలొస్తున్నాయి. రాజధాని కూడు పెట్టకపోవడం నిజమైతే 3 రాజధానుల పాట ఎందుకు పాడుతున్నారు అన్న ప్రశ్న వస్తోంది. అధికార మదం తలకెక్కడంతో ఏమి మాట్లాడుతున్నారో తెలియకుండా వైసీపీ నాయకులు వ్యవహరిస్తున్నారు. తెలంగాణలో తమ ఆప్తుడు కేసీఆర్ కు ఎదురైన చేదు అనుభవం చూశాక కూడా వైసీపీ నాయకుల వైఖరి మారడం లేదంటే వినాశకాలే విపరీత బుద్ధి అని సర్ది చెప్పుకోవాల్సిందే. ఆంధ్రప్రదేశ్లో గెలవడానికి, ఓడటానికి ఎవరు సిద్ధంగా ఉన్నారో ఎన్నికల షెడ్యూల్ వెలువడ్డాక మరింత స్పష్టంగా తెలుస్తుంది. అప్పటిదాకా ఎవరి లెక్కలు వారు వేసుకోవచ్చు, గాలిలో మేడలు కట్టుకోవచ్చు.